పట్టుకుంటే పరువు పోతుంది, తాగితే జీవితం పోతుంది. ఎంత చెప్పినా వినకపోతే జైలుకు పోతారని అంటున్నారు పోలీసులు. గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో పాటు మతి తప్పిన యువతను దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక బీదర్ నుండి తెలంగాణలోకి గంజాయి రవాణా అవుతోంది. గంజాయి రవాణా ఓ లేడీ డాన్ కనుసన్నుల్లో నడుస్తుండడంతో పోలీసులు షాక్కు గురవుతున్నారు. ఇంతకీ ఎవరా లేడీ డాన్? ఈ గంజాయి రాణి వెనకాల రాజకీయ నాయకుల హస్తముందా? పట్టుబడిన నిందితులు ఏమంటున్నారు? లోపలికి వెళ్తుంటే షాకింగ్కు గురయ్యే విషయాలు మీకోసం. అబల కాదు సబల, మహిళ కాదు ఓ ముఠ. తప్పుడు దారిలో వ్యాపారం చేస్తుంది ఓ మహిళ. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి దందాను ఓ మహిళ నడిపిస్తోంది. ఏకంగా రాష్ట్రాలను దాటి మరీ వ్యాపారం సాగిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కొల్లాపూర్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో మాటు వేశారు, వలపన్నారు. అంతలోనే బైకులు రయ్యమంటూ దూసుకొచ్చాయి. అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే, అంతా నిశ్శబ్దం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గంజాయి విక్రయాలపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకున్నారు. పట్టణంలో బైకులపై గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న 7 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అక్రమ వ్యాపారాన్ని భగ్నం చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 బైక్లు, 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో గంజాయి విక్రయాలు చాలా ప్లాన్డ్గా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. నిందితులు కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో కొంటున్నట్లు తెలిపారు. జరీనా అనే మహిళ వద్ద గంజాయిని కొన్నట్లు తెలిపారు. కిలో గంజాయి ఏకంగా 24,000 అన్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ను 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. యువతను మత్తు వ్యసనాల వైపు మళ్లిస్తున్నారు. ఈ కేసులో ముందుగా 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరాలో ఎవరెవరున్నారు, ఎక్కడి నుంచి సరఫరా జరుగుతోంది అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా బీదర్ ప్రాంతంలో ఉన్న జరీనా అనే మహిళ పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సేవించడం వల్ల మానసిక స్థితి దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. దీర్ఘకాలంగా మత్తు పదార్థాలకు బానిసలైతే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయన్నారు. పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయిని విక్రయించినా లేదా సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ సందర్భంగా మేము పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మత్తు పదార్థాలు అనేవి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన యొక్క మానసిక స్థితిని మన మానసిక స్థితి మీద దెబ్బ పడుతుంది. అదేవిధంగా అది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల శారీరకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా మన కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోతాయి. అంతేకాకుండా మనము అన్ని రకాల కూడా సమాజంలో గౌరవము, మర్యాద కూడా పోతుంది. ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన కొల్లాపూరు, నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా, సరౌండింగ్ గ్రామ ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.